ఇది ఒకసారి వినండి. ఏమంటాను? మనకే పుట్టాడాడు అంటానా? ఏమండి ఇది మాటలొద్దు. సతీషు DNA మందేగా, అనిలు DNA మందేగా. వీడికి ఇదే డైలాగ్ 10-20 సంవత్సరాల వరకు ఇదే వాడమని స్క్రిప్ట్ ఇచ్చినట్లున్నారు. వీడు ఎక్కడికి వెళ్ళినా ఇదే స్టాక్ డైలాగ్. ఒక మనిషి హిందూ కుటుంబంలో పుట్టాడని లేదా ఇండియాలో పుట్టాడని ఇక తరతరాలకి హిందువే అవుతాడా? అదే నిజమైతే దొంగల కుటుంబంలో పుట్టినవాడు జీవితాంతం దొంగగానే ఉంటాడా? మందు తాగే కుటుంబంలో పుట్టినవాడు జీవితాంతం తాగుబోతుగా ఉంటాడా? పుట్టుక మన చేతిలో లేదు, కానీ ఏది సత్యమో తెలుసుకుని దాన్ని ఎంచుకోవడం మాత్రం మన చేతిలో ఉంది. చాలా మంది కోపంతో, అసూయతో, మతపిచ్చిలో పడి నువ్వు మా హిందూ ఇంట్లో పుట్టావు కాబట్టి ఎప్పటికీ హిందువే, క్రైస్తవుడిగా మారిన మావాడివే అని అంటుంటారు. కానీ ఈ మాటల్లో లాజిక్ లేదు. ఎందుకంటే ఒక మనిషిని వివరించేది అతని పుట్టుక కాదు, అతను నమ్మే సత్యం. ఒక పిల్లవాడు చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పినదే నిజం అనుకుంటాడు, కానీ పెద్దయ్యాక చదువుతాడు, పరిశీలిస్తాడు, నిజం ఏంటో తెలుసుకుంటాడు. అప్పుడు తాను నమ్మినది తప్పు అయితే దానిని వదిలి సత్యాన్ని స్వీకరిస్తాడు. ఇది ప్రతి రంగంలో జరుగుతుంది. చదువులో జరుగుతుంది, రాజకీయాల్లో జరుగుతుంది, జీవితంలో జరుగుతుంది. మరి విశ్వాసం విషయంలో మాత్రం మనిషి ఎంపికకు హక్కు లేదా? బైబిల్ ప్రకారం దేవుడు మనుషులను జాతి, కులం, కుటుంబం, దేశం ఆధారంగా చూడడు, హృదయాన్ని చూస్తాడు. దేవుడు పక్షపాతి కాడు అని అపోస్తలుల కార్యములు 10:34 చెబుతుంది. అంటే నువ్వు ఏ ఇంట్లో పుట్టావు అని దేవుడు అడగడు, నువ్వు సత్యాన్ని అంగీకరించావా, నన్ను నమ్మావా అని చూస్తాడు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఇదే జరిగింది. యూదులు మేము అబ్రహాం సంతానం, దేవుని ప్రజలము అని గర్వపడ్డారు, కానీ యేసు వారికి పుట్టుక వల్ల దేవుని పిల్లలు కాదని చెప్పాడు. యోహాను 1:12-13 వచనాల ప్రకారం దేవుని పిల్లలుగా మారేది రక్త సంబంధం వల్ల కాదు, శరీర సంబంధమైన పుట్టుక వల్ల కాదు, దేవునిని విశ్వసించడం వల్ల అని ఉంది. అంటే కుటుంబం నిర్ణయించదు, విశ్వాసమే నిర్ణయిస్తుంది. ఇంకో విషయం ఆలోచించండి, ఒక హిందువు క్రైస్తవుడిగా మారితే అతను పుట్టుకతో హిందువే కాబట్టి అందుకే ఎప్పటికీ హిందువే అంటారు. సరే, అయితే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి హిందూ మతాన్ని స్వీకరిస్తే అతన్ని కూడా క్రైస్తవుడిగానే పిలవాలా? ఒక ముస్లిం హిందూ అయితే అతన్ని ముస్లింగానే పిలవాలా? అలా ఎవ్వరు అనరు. ఎందుకంటే అందరికీ తెలుసు, మనిషిని గుర్తించేది అతని ప్రస్తుత విశ్వాసం. కానీ క్రైస్తవుడిగా మారినప్పుడు మాత్రమే కొందరు ఈ వాదన తీసుకొస్తున్నారు. ఇది లాజిక్ కాదు, ఇది కడుపు మంట మాత్రమే. అందుకే సత్యం ఏదో తెలుసుకొని దాన్ని అనుసరించాలా వద్దా అనేది మన చేతిలో ఉంది. అందుకే బైబిల్ చెబుతుంది, దేవుని పిల్లలుగా మారేది కుటుంబం వల్ల కాదు, రక్తం వల్ల కాదు, దేవునిపై విశ్వాసం వల్ల. కాబట్టి ఎక్కడ పుట్టావు అనేది ముఖ్యమైన ప్రశ్న కాదు, సత్యం తెలుసుకున్నాక ఏది ఎంచుకున్నావు అనేదే నిజంగా ముఖ్యమైన ప్రశ్న. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలుండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.